హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనందిపై దొంగతనాన్ని మోపి ఆనందిని బయటికి గెంటించాలని చూసిన జీవన, అది తెలుసుకొని జీవన చెంప పలగొట్టి సునంద కుటుంబం ముందు జీవన చేసిన యాక్సిడెంట్ గురించి నిజాన్ని బయటపెట్టిన జ్యోతి. ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆనంది గురించి ఆలోచించు సునంద, నువ్వు ఆవేశంతో ఆలోచిస్తున్నావు. ఆనంది మన కొరకే ఆలోచించింది. తను తన తల్లిదండ్రుల దగ్గర తనని పెట్టడం తప్పేం కాదు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలిస్తే తను గతం గుర్తుకు తెచ్చుకుంటుందని అలా చేసింది. మన గురించి ఏం బయట పెట్టలేదు కదా. ఒక్కసారి ఆనందిని మనం మనుషుల్లా ఆలోచిస్తే బాగుంటుంది అని శశికాంత్ సునందతో చెప్తూ ఉంటాడు. అప్పుడు సునంద ఇక ఆలోచించి, అవునండి, నేను నిజంగానే ఆనంది విషయంలో తప్పు చేశాను అని ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి సునంద క్షమాపణ అడుగుతుంది. సారీ ఆనంది, నేను చాలా కోప్పడ్డాను, అసలు అర్థం చేసుకోకుండా నీపై కోప్పడ్డాను అని ఇక సునంద క్షమాపణ కోరుతుంది. ఇక సరే కానీ నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇక ఫ్యాక్టరీకి చాలా డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి బ్యాంకుకు వెళ్ళి అలాగే ఇక క్రెడిట్ కార్డ్ నుండి డబ్బులన్నీ తీసి ఇక రేపు వాళ్ళకి సబ్మిట్ చేయాలి మనీ మొత్తం అని ఇక శశికాంత్ ఇక అక్కడికి వెళ్ళి తన బ్రీఫ్ కేస్లో మనీ తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడే ఇక ఆనంది ఇక రూమ్లో ఉంటుంది. వెంటనే జీవన శశికాంత్ని చూసి, ఏంటి మామయ్య గారు ఏదో బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తున్నారు, ఏం తెస్తున్నారేంటో అని ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెంటనే శశికాంత్ ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే జీవన, ఏంటి మామయ్య గారు, ఆనంది ఏదో పనిలో ఉన్నట్లుంది, అదేంటో నాకు చెప్పండి అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, లేదమ్మా, ఇది ఆనందికి చెప్పే విషయమే, ఆనందికే ఇవ్వాలి ఇది కూడా అని అనగానే, ఏంటి ఆనందికి ఇవ్వడం ఏంటి, అసలు అందులో ఏముంది తెలుసుకోవాలి, ఈ మామయ్య ఏదో తనకి మాత్రమే తెలియాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు అని ఇక జీవన చాలా కోపంతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ మళ్ళీ ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది బయటికి వస్తుంది. ఏంటి మామయ్య గారు అని అనగానే, అమ్మ ఆనంది, ఇది మన ఫ్యాక్టరీకి మనీ సబ్మిట్ చేయాలి, ఇవి 10 లక్షలు ఉన్నాయి ఈ బ్రీఫ్ కేసులో, దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టమ్మా, ఉదయాన్నే తీసుకువెళ్ళి వాళ్ళకి కట్టేసేద్దాం అని ఇక శశికాంత్ ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది, సరే మామయ్య, ఇప్పుడే తీసుకువెళ్ళి దీన్ని దాచిపెడతాను అని ఇక ఆనంది ఆ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి తన బీరువాలో పెడుతుంది. అది చూసిన జీవన, ఏంటి నా దగ్గరే డబ్బు గురించి దాచిపెట్టి అదైనా ఆ ఆనందికి మాత్రమే ఇస్తావా, ఇక ఆనంది అంతు చూస్తాను, ఇక మరోసారి ఆనందికి ఏది ఇవ్వాలన్నా మీరు ఇక ఇవ్వలేకపోతారు, ఇక నన్ను చూసుకోమని అన్నీ చెప్తారు, ఇక ఆనంది సంగతి చూస్తా అని ఇక జీవన పక్కగా ఉండి ఇక అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆనంది రూమ్లోకి వెళ్ళి ఆనంది బ్రీఫ్ కేస్ ఎక్కడ పెట్టిందో చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది బయటికి వచ్చి ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది రాత్రిపూట. అప్పుడే ఇక జీవన ఆనంది రూమ్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే, ఏంటి ఆనంది, నన్ను ఇన్సల్ట్ చేస్తారా ఆ మామయ్య, నిన్ను పొగుడుతూ ఉంటారు, నేను అది చూడలేకపోతున్నాను, ఇక నిన్ను ఇంట్లో నుంచి తొందరగా బయటికి పంపిస్తేనే నేను ఈ ఇంట్లో హాయిగా ఉంటాను, ఇక నేనే పెత్తనాన్ని చెలాయిస్తాను అని ఇక అనుకుంటూ జీవన వెళ్ళి ఇక ఆనంది దాచిపెట్టిన బ్రీఫ్ కేస్ కోసం బీరువాలో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా ఉన్న ఇక బ్రీఫ్ కేస్ని చూసి వెంటనే ఇక అది తీసుకొని ఇక తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆనంది, రేపు ఉదయాన్నే నిన్ను మెడ పట్టుకొని సునంద అత్తయ్యే బయటికి గెంటేస్తుంది అని ఇక చాలా సంతోషంగా తన రూమ్లో కూర్చొని ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే ఇక ఉదయాన్నే వెంటనే అక్కడికి శశికాంత్ వచ్చి అమ్మ ఆనంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే మామయ్య గారు అని అనగానే నేను రాత్రి నీకు ఇచ్చిన బ్రీఫ్ కేస్ తీసుకురావమ్మా, ఆ మనీ వాళ్ళకి ఇచ్చేసి రావాలి అని అనగానే సరే మామయ్య ఇప్పుడే తీసుకువస్తాను అని ఆనంది తన బీరువా దగ్గరికి వెళ్ళి ఇక బ్రీఫ్ కేస్ తీసుకొని వస్తూ ఉండగా ఇదేంటి మామయ్య గారు ఇచ్చినప్పుడు అంత బరువుగా ఉంది, ఇప్పుడేంటి ఇంత అలకగా, దాంట్లో ఏమి నిన్నట్టు ఉంది అని వెంటనే ఆనందికి డౌట్ వచ్చి తన బెడ్పై పెట్టి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనీ ఉండవు. అప్పుడే ఆనంది ఖాళీ బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తుంది. అది చూసిన శశికాంత్ సునంద ఏంటమ్మా నువ్వేంటి బ్రీఫ్ కేస్ ఖాళీగా తీసుకొస్తున్నావు, అందులో 10 లక్షలు పెట్టానని చెప్పాను కదా అని అనగానే మామయ్య గారు మీరిచ్చింది అలానే తీసుకువెళ్ళి నేను బీరువాలో పెట్టాను, కానీ ఇప్పుడు ఖాళీ బ్రీఫ్ కేసే ఉంది, దాంట్లో మనీ లేదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన నీకు మామయ్య గారు ఇచ్చారు కదా, మరి దాంట్లో బ్రీఫ్ కేస్ ఉన్నాక మనీ ఎందుకు ఉండవు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది లేదు నిజం చెప్తున్నాను, నేను బ్రీఫ్ కేస్ ఎలా ఉందో అలా తీసుకువెళ్ళి అక్కడ పెట్టాను, ఇప్పుడు మామయ్య అడిగేసరికి తీసుకువచ్చాను, కానీ అది ఖాళీగా ఉండడం నాకు తెలీదు, కావాలంటే ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక శశికాంత్ అలానే నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే చాలా కోపంతో ఏంటి ఆనంది ఆ డబ్బులు ఏం చేశావు చెప్పు అని ఇక అరుస్తూ ఉంటుంది ఆనందిపై. అప్పుడే ఆనంది లేదత్తయ్య నేను ఆ మనీ గురించి నాకు తెలియదత్తయ్య, మామయ్య గారు ఆ బ్రీఫ్ కేస్ తీసుకువచ్చి ఇచ్చిన మాట నిజం, నేను తీసుకువెళ్ళి అలాగే నా బీరువాలో పెట్టి ఇప్పుడే ఓపెన్ చేసి తీసుకువచ్చేసరికి దాంట్లో మనీ లేవత్తయ్య, నాకేమీ తెలీదు, నిజం మామయ్య గారు మీరైనా నమ్మండి అని ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద లేదానంది నువ్వు ఆ మనీ తీసావు, లేకపోతే నీ బీరువాలో ఉన్న బ్రీఫ్ కేసులో మనీ ఎవరు తీస్తారు, ఇంకా ఎవరు వెళ్తారు, అయినా మన ఇంట్లో మనమే కదా ఉంది అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది అయితే అత్తయ్య గారు మీరు నన్ను అనుమానిస్తున్నారా, నేను దాంట్లో మనీ చూడలేదు, అందులో ఉన్న మనీ నేను తీయలేదు అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఆనందిని అపార్థం చేసుకుంటుంది. అప్పుడే శశికాంత్ లేదమ్మా నువ్వు శివయ్య మీద ఒట్టేశావు, నువ్వు అబద్ధం చెప్పవు అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే సునంద ఏంటండి తనని వెనకేసుకొస్తున్నారేంటి, ఇప్పుడు 10 లక్షలే, తర్వాత ఎంత అమౌంట్ వెళ్తుందో నీవు తెలుసుకుంటున్నావా, ఆనందికి అప్పగించిన బాధ్యత కరెక్ట్ కాదని అనిపిస్తుంది, అసలు ఆనంది తప్పు చేసింది అని ఇక ఆనందిని అయితే ఆదిత్య సునంద తిడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది ఇక చాలా బాధపడుకుంటూ ఇక శివయ్య దగ్గరికి ఇక వెళ్తుంది గుడికైతే. ఇక అప్పుడే గుడికి వెళ్ళి ఏంటి శివయ్య నా పైన ఇంత పెద్ద నింద పడింది, అసలు నేను ఈ నిందని ఎలా తొలగించగలను, అసలు నేను ఆ డబ్బు తీయలేదు కదా శివయ్య, ఇది ఎవరు తీశారు, అసలు ఆ ఇంట్లో మేము మాత్రమే ఉన్నాము, కానీ ఆ డబ్బు కనిపించలేకుండా పోయింది, ఇప్పుడు అందరూ నన్ను తప్పు పడుతున్నారు శివయ్య అని ఇక బాధపడుతూ ఉంటుంది గుడిలోనైతే ఆనంది. అప్పుడే జ్యోతి అక్కడికి వస్తుంది. జ్యోతి ఆనంది బాధపడడం చూసి ఏంటి ఆనంది ఏంటి చాలా బాధపడుతుంది, తన కళ్ళలో కన్నీరు కూడా వస్తుంది అని వెంటనే జ్యోతి ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది కుట్టి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోతమ్మ అనుకుంటూ జ్యోతిపై పడి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి కుట్టి ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదు జ్యోతమ్మ, గొడవ అంటే ఇక మా మామయ్య గారు రాత్రి ఒక బ్రీఫ్ కేసులో మనీ తీసుకువచ్చి అవి నన్ను దాచిపెట్టమని చెప్పారు, ఆ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి నేను బీరువాలో పెట్టాను, ఉదయాన్నే మామయ్య గారు నన్ను ఆ బ్రీఫ్ కేసులో మనీని బ్రీఫ్ కేస్ని తీసుకొని రమ్మన్నారు,
కానీ నా బీరువాలో ఖాళీ బ్రీఫ్ కేసే ఉంది, దాంట్లో మనీ లేవు. ఇక ఆ నింద నాపై పడింది. ఆ మనీ ఎక్కడికి వెళ్ళాయి, ఏమయ్యాయో నాకు తెలీదు జ్యోతమ్మ. అసలు నేను దాన్ని ఎలా ఉందో అలానే పెట్టాను, అలానే తీసుకొచ్చాను. కానీ దాంట్లో మనీ ఎక్కడికి వెళ్ళిపోయాయో అసలు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లోనేమో మేము మాత్రం తప్ప ఇంకా ఎవరు బయటి వాళ్ళు లేరు అని ఇక చాలా బాధపడుతూ ఇక ఆనంది అయితే జ్యోతికి చెప్తూ ఉంటుంది. అప్పుడే జ్యోతికి ఇక జీవన ఇంటికి వచ్చి మనీ కోసం గొడవ చేస్తుంది కదా, అది గుర్తుకు వస్తుంది. వెంటనే పద ఆనంది, ఇక ఎవరు తీశారో అసలు ఏం జరిగిందో అంతా నాకు తెలుసు, ముందు నువ్వు పద సునంద ఇంటికి పద అని ఇక ఆనందిని తీసుకొని జ్యోతి అయితే సునంద ఇంటికి వస్తుంది. అప్పుడే సునంద, ఏంటి కుట్టి, ఏంటి ఆనంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? ఇక్కడ నువ్వు వచ్చిందే కాక నా శత్రువునైనా ఆ జ్యోతిని కూడా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నావు, ఇంత చేసినా నీకు బుద్ధి రాదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. లేదు సునంద గారు, మీరు కుట్టిని అపార్థం చేసుకుంటున్నారు. అసలు కుట్టి డబ్బు తీసిందని మీరేమైనా చూసారా? అసలు కుట్టికి డబ్బు ఎందుకు అవసరం? తను ఇక అందరినీ అడిగి మాత్రమే తీసుకుంటుంది, కానీ తను తొందరపడి ఏ తప్పు చేయదు అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే సునందతో. అప్పుడే సునంద, ఏంటి జ్యోతి, నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. మా ఇంట్లో బ్రీఫ్ కేస్ దాచిపెట్టమని ఆయన తనకి ఇచ్చాడు, కానీ బ్రీఫ్ కేస్ ఖాళీగానే ఉంది, దాంట్లో మనీ లేవు. తను పెట్టిన బ్రీఫ్ కేస్ ఎవరు తీశారు, దాంట్లో మనీ ఎవరు తీశారు అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద అయితే. లేదు, అది ఎవరికి అవసరమో ఎవరు తీశారో అంతా నాకు తెలుసు అని చెప్పగానే షాక్ అయిపోతుంది సునంద అయితే. నీకెలా తెలుస్తుంది? మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసు? అసలు ఎవరు తీశారనేది అని సునంద అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరికి అవసరం ఉందో నాకు తెలుసు అని అనగానే స్టన్ అయిపోతుంది. అప్పుడే ఇక అక్కడున్న చైతన్య, ఆదిత్య కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ఎవరికి అవసరం అని అనగానే వెంటనే జ్యోతి ఇక జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి జ్యోతమ్మ అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండి కుట్టి, అసలు డబ్బు పోవడానికి కారణం, ఆ డబ్బు ఎవరు తీసుకున్నారో నాకు తెలుసని నేను అంటున్నాను కదా, అది ఎవరో కాదు, నా కూతురి జీవననే అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక సునంద, ఏంటి జ్యోతి గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును, నా కూతురికే డబ్బు అవసరం. ఈరోజు ఉదయాన్నే నా ఇంటికి వచ్చి జీవన క్రెడిట్ కార్డ్ మళ్ళీ యాక్టివ్ చేయమనింది. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి తన క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేశాను. తనకి ఏదైనా అవసరం ఉంటే తన అత్తయ్యని అడిగి తీసుకుంటుంది కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేశాను. ఇక ఆ క్రెడిట్ కార్డ్ మళ్ళీ యాక్టివ్లోకి చేయమని మమ్మల్ని బ్రతిమిలాడింది, అయినా మేము చేయమని పంపించేశాము. ఇక ఆ డబ్బు అవసరం ఎవరికి ఉంటుంది? జీవనకే కదా అని ఇక జ్యోతి అయితే సడన్ షాక్ అయితే ఇస్తుంది ఇంట్లో వాళ్ళకి. ఒక్కసారే షాక్ అయిపోతారు సునంద అయితే. జీవనే తీసిందనడానికి కారణం ఏదైనా ఉందా అని అనగానే జీవనే తీస్తుంది. డబ్బు అవసరం ఎవరికి ఉంటుంది? జీవనకే. ఈరోజు నా దగ్గరికి వచ్చి మనీ అడిగిందంటే తనకే అవసరం ఉంటుంది, తన దగ్గరే ఉంటాయి, చూడండి, ఇంట్లో వెతకండి అని అనగానే వెంటనే చైతన్య రూమ్లోకి వెళ్ళి ఇక అన్ని దిక్కుట్లు వెతకగానే ఇక బెడ్ కింద ఇక మనీ అంతా దాచిపెట్టి ఉంటుంది. ఒక్కసారే ఇక మనీ అంతా తీసుకువచ్చి చైతన్య ఇంట్లో చూపిస్తాడు. అప్పుడే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే ఇక సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి జీవన, ఆనందిని ఇక బాధ పెట్టాలని, ఆనందిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఇదంతా చేసావా అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే, అసలు నా కూతురు జీవన ఎలాంటిదో మీకు తెలీదు. ఈరోజు నీ కొడుకు ఆదిత్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేను కాదు, అసలు యాక్సిడెంట్ చేసింది నా కూతురు జీవననే. ఇప్పుడు నిజం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇక కుట్టిని చాలా బాధ పెడుతుంది, అన్నిట్లోనూ కుట్టిని ఇరికిస్తుంది. ఇక ఈ ఇంట్లో కూడా కుట్టిని బయటికి పంపించాలని చూస్తుంది. కాబట్టి కుట్టి మంచితనం తెలియాలి, ఈ జీవన ఎలాంటిదో తెలుసుకోవాలి, నా కూతురు ఇక ఎలాంటిదో తెలుసుకోవాలి మీరు అనేదే నేను
చేశాను. ఇక ఆ రోజు యాక్సిడెంట్ చేసింది జీవననే, నేను కాదు. కానీ నా కూతురు ఇక నిందితురాలుగా అయిపోతుందని నేను తెలుసుకొని ఇక ఆ నింద నాపై వేసుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను శత్రువుగా చూస్తున్నారు కదా. అసలు తప్పు నేను చేయలేదు, నీ కోడలుగా అడిగిపెట్టిన ఈ జీవననే చేసింది అని ఇక ఆనందిపై ప్రేమతో, కుట్టి మీద కోపంతో నిజాన్నైతే బయట పెడుతుంది. అప్పుడే ఇక సునంద ఇలాంటిది నా కోడలిగా వస్తుందా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య, అవునమ్మా, తనే యాక్సిడెంట్ చేసింది, జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు. ఇక తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదమ్మా, కావాలనే తనకి బుద్ధి వచ్చేలా చేయాలి, ఇక క్షమాపణ తనంతటి తానే కోరాలి అని నేను తనని పెళ్లి చేసుకున్నాను అని ఇక చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. అప్పుడే ఇక సునంద, ఇలాంటిది నా ఇంట్లో ఉండకూడదు, నా పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుందా అని ఇక సునంద అయితే ఇక జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఇక మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాలి, అలా అయితేనే ఈ ఇంట్లో ఉంటావు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవన. అప్పుడే ఇక నిజంగా నువ్వు ఈ ఇంట్లో కోడలిగా ఈ ఇంట్లో మంచి స్థానం పొందాలంటే ఆదిత్యకి నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాలి అని ఇక జ్యోతి కూడా అనగానే వెంటనే ఇక మెడ పట్టుకొని గెంటేయబోతున్న సునంద నుంచి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను తప్పు చేశాను అని ఇక వెంటనే తన తప్పును తెలుసుకొని ఆదిత్య కాళ్ళపై పడుతుంది జీవనైతే. ఈ విధంగా జీవన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆ డబ్బు తీసింది కూడా జీవనే అని నిరూపించిన జ్యోతి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.